Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇది ఒక టెక్నిక్. మనం ఏదైనా ఒక ఫార్ములాని కానీ స్టేట్మెంట్ని కానీ థియరమ్ని కానీ ప్రూవ్ చేయాలి అంటే మనం ఈ టెక్నిక్ వాడుతుంటాం. ఇది ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1Aలో ఈ టాపిక్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, గన్ షాట్. సో అంతేకాకుండా మీరు ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల బీటెక్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కొన్ని అల్గారిథమ్స్ ప్రూవ్ చేయడానికి ఈ టెక్నిక్ను వాడతారు. మ్యాథమెటిక్స్లో కొన్ని థియరమ్స్ ప్రూవ్ చేసేటప్పుడు కూడా ఈ మ్యాథమెటికల్ ఇండెక్స్ టెక్నిక్ వాడతారు. సో సింపుల్లీ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే నథింగ్, ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆర్ టెక్నిక్ టు ప్రూవ్ ఏ ఫార్ములా ఆర్ స్టేట్మెంట్ ఆర్ థియరమ్ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్కి ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేస్తాము. యూజ్ చేయమని చెప్తే ఎలా యూజ్ చేయాలి, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అనేది మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో లెక్చర్ నుంచి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈ 7 మార్క్స్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి 1Aలో అవి చెప్తున్నాను. ఇవి ఇంటర్మీడియట్ రిలేటెడ్ వీడియోస్. ఇవి బాగా చదువుకుంటే ఈ మెథడ్స్ మీరు బీటెక్ వచ్చినప్పుడు కూడా యూజ్ అవుతాయని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే 3 కీ పాయింట్స్ ఉంటాయి అంతే. మీరు ఏ ప్రాబ్లంనైనా మ్యాథమెటికల్ ఇండక్షన్లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆ స్టేట్మెంట్ n=1కి ట్రూ అని చెప్పాలి. ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n=1. ఫర్ n=1 LHS RHS అని చెప్పాలి. అలానే ఆ స్టేట్మెంట్ని n=సమ్ కాన్స్టెంట్ Kకి ట్రూ అనుకోవాలి. నెక్స్ట్ n=k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంతే. ఈ 3 కండిషన్స్ కానీ మీరు సాటిస్ఫై చేయగలిగితే ఆ స్టేట్మెంటు ట్రూ ఫార్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ అని రాసేయచ్చు. సో 3 సింపుల్ స్టేట్మెంట్స్ మళ్ళా చెప్తున్నాను. గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n=1. ఫస్ట్ వన్ n=1కి ట్రూ అని చెప్పాలి. n=kకి ట్రూ అనుకోవాలి. n=k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి అంతే. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం దీంట్లో చేయబోతాం జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇలాంటివి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 + 2 + 3 + n = n n+1/2. సో దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ n=1 సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్. ఒక న్యాచురల్ నెంబర్కి సమ్ చేస్తే ఎంత 1. ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టాలి. n ప్లేస్లో 1 పెడితే 1 × 1+1/2 ఎంత వస్తుంది 1 అంటే LHS RHS. ఇలాంటి స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ n=1 ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఇలా n ప్లేస్లో k రాసేసి ట్రూ అనుకోవాలి. k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇవి మైండ్లో పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. గన్ షాట్ ఈ 7 మార్క్స్ మీకు వస్తుంది. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.